బేసిక్గా మీ అందరికీ తెలుసు, సినిమాలో చూసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రిస్ట్రిక్షన్స్ చాలామంది పెడుతుంటాం. చాలా అంటే నాకు అసలు ఒక ఫీల్ వస్తుంది. బేసిక్గా అమ్మాయిల్ని ఏదో హోల్డ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనే థాట్తోనే ఉంటాం అందరం. ఎందుకంటే మనం తప్ప వేరే దిక్కు ఉండొద్దు, వాళ్ళకి ఏదున్నా మన మీద డిపెండ్ అవ్వాలి, మనతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నాకు సార్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే ఏంట్రా వెళ్తుంది ఏదో సరదాగా అనే ఫీల్ ఉండే. క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా అరే ఎంతమంది తప్పు చేస్తున్నాం మనం. ఈవెన్ అమ్మ వాళ్ళది కూడా సేమ్ పొజిషన్ కదా. మీరు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు నేను నమ్మలేదు సార్, ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందా సినిమాలో, ఇంత ఎమోషన్ ఉందా అని అనుకున్నాను. కానీ బట్ సార్ వణుకుతుంది సార్ చేయి కూడా. ఈవెన్ నేనైతే మీ అందరికీ చెప్తున్నా, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ చేంజ్ అవ్వండి. అమ్మని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది. ఆ ఒక్కటి వాళ్ళకి ఇస్తే అందరం సమానంగా హ్యాపీగా ఉంటాం అనేది చూపించారు సార్. నాకు ఆ పాయింట్ చిన్మయ్య గారికి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారనేది ఈ ఒక్క క్లైమాక్స్లో నాకు కనిపించింది సార్. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నచ్చింది సార్ నాకు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్. ధీరజ్ సార్ ఇలాంటి సినిమాలు ఇంకా 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 చెయ్యండి. చాలా అంటే చాలా హ్యాపీ సార్, ప్రామిస్గా చెప్తున్నాను. నాకు జనరలీ ఇలా ఇంతమంది ముందు మాట్లాడాలంటే చాలా భయం. బట్ ఈ మూవీ నన్ను బయటకు తీసుకొచ్చిందేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఇప్పుడైతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి మీద అయితే చాలా కోపం వచ్చింది, ఇలా కూడా ఉంటారా అని. బట్ అట్ ది ఎండ్ ఒక ఫైనల్ స్టోరీ ఇవ్వడం అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు ఎక్కువ డైలాగ్స్ చెప్పలేకపోయినా కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీరు చెప్పిన ప్రతి డైలాగ్ ఇక్కడ టచ్ అయిపోయింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా 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 బాగా నచ్చింది. అంటే ఫస్ట్ రావడం అయితే అంత ఇంట్రెస్ట్తో రాలేదు నేను, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వచ్చిన తర్వాత అప్పుడే అయిపోయింది ఆ మూవీ అని అయితే చాలా ఫీల్ అయ్యాను నేనైతే. ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీస్ అండ్ ఆల్. వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్. నా హీరోలాగా మాత్రమే కోపం వచ్చింది అందులో క్యారెక్టర్ వైజ్. బట్ యాజ్ అ పర్సన్ యూఆర్ వెరీ గుడ్. బిగ్ బాస్లో కూడా చూశాను నేను మళ్ళీ. థ్యాంక్ యూ. Yeah. Rahul, yes, you made it. What a movie, man, really. You know, thank you, but you know, we should appreciate each and every one. First, ఇట్లాంటి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్స్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీక్షిత్, వాట్ అ పర్ఫార్మెన్స్, మ్యాన్. మా అందరి కోపం రగిలిపోయింది మిమ్మల్ని చూస్తే. సో దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, వెదర్ ఇట్ ఈస్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, ప్రతి ఒక్కళ్ళకి ఒక చాయిస్ ఉంటుంది, వాళ్ళకు ఒక వాయిస్ ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చెయ్యాలి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్. అండ్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ a women-centric film or a female-centric film. Please, everybody understand this. This film is about everybody's rights. We are born in this country. We all have equal rights. We all have equal voice. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ వాయిస్ని, ఒకళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ చేయడం, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇలాగే టాక్సిక్గా తయారవుతాయి రిలేషన్షిప్స్.